షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి ఎలక్షన్స్ సంబంధించి ఎవరెవరు ముందంజలో ఉంటారా అనుకున్నటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈరోజు మనతో పాటు జన్మన్ నుంచి కుర్సల్ సాయి ఫణీంద్ర గారు ఉన్నారు. అండ్ ఆయన ఇచ్చినటువంటి ప్రెడిక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతోంది, అండ్ ఎలక్షన్ ముందే మీకు ప్రతి ఒక్కరికి ఆ రిజల్ట్ చూసుకోవాలని తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో చూద్దాం ఈ వీడియోలో. హలో సాయి ఫణీంద్ర గారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ప్రీవియస్ మీరు ఇచ్చినటువంటి ప్రెడిక్షన్స్కి చాలా మంచి వాల్యూ వచ్చింది, యాడ్ అయింది కూడాను. ఈ వీడియోలో తెలుసుకుందాం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది. ఓకే, ఎవరు ముందంజలో ఉన్నటువంటి అవకాశం ఉంది? ఓకే, ప్రజెంట్ ఈరోజు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ప్రకారం అయితే కనుక కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందండి. కాంగ్రెస్ పార్టీ ఖరాఖండిగా చెప్పేస్తాను. డెఫినెట్. అంటే ఏ కాన్ఫిడెన్స్ తోటి? అంటే మనం తీసుకున్న శాంపుల్ సైజ్ అయితే ఏంటి కానీ మనం ఫాలో అయిన మెథడాలజీ ప్రకారం అయితే ఏంటి కానీ ముందు గ్రౌండ్ వర్క్ చేసి కాన్స్టిట్యున్సీని ప్రీపోల్ కూడా కొంత మన ఇన్పుట్స్ తీసుకుని ఎగ్జిట్ పోల్కి మనం చాలా పక్క ప్లాన్ చేసి మనం శాంపుల్ అనేది కలెక్షన్ చేస్తామటండి. సో ఈరోజు మార్నింగ్ 7 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 5 వరకు తీసుకుని దాన్ని అనాలిసిస్ చేసి ఇప్పుడు మన రిపోర్టు పెట్టడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా ఈరోజు ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే కనుక 1% లీడింగ్తో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దట్టు మెజారిటీ కూడా 2600 ±500 ఓట్స్తో డెఫినెట్గా కాంగ్రెస్ అనేది అధికారంలోకి రేపు నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారండి. అంత కాన్ఫిడెంట్ ఏంటంటే అంటే ఏ ఫ్యాక్టర్స్ మైనస్ చేశాయి? ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. సో బీజేపీకి అయితే ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం కనుక మనం చూస్తే తక్కువే ఉంది. ఆన్ అన్ యావరేజ్ చూసుకున్నా కూడా ఎవరైనా సరే దాని గురించి అదే మాట్లాడతారు. బట్ బీఆర్ఎస్కి ఏం తక్కువైందని చెప్పేసి అనుకోవచ్చు మనం. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనం కీ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఎలక్షన్కి డ్రైవ్ చేసిన కీ ఫ్యాక్టర్స్ ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఓవరాల్గా ఎలా తృప్తి పడ్డారో పబ్లిక్ లాస్ట్ ఇయర్స్ నుంచి అని గమనించినప్పుడు ఏంటంటే అన్ని కోణాలు మనం తీసుకున్నాం. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ ఏంటి కానీ వెల్ఫేర్ ఏంటి కానీ అన్నీ చూసుకుంటే కనుక ఒక 42% అనేది కాంగ్రెస్ పట్ల పాజిటివ్గా ఉన్నారండి. ఒక 40% మటుకు నెగిటివ్గా ఉన్నారు. అయితే ఒక హైడ్రైవ్ ఇష్యూ ఏంటి కానీ లేకపోతే 6 గ్యారంటీస్ ఎగ్జిక్యూషన్లో కొద్దిగా వెనకబడతాం ఏంటి కానీ కొన్ని విషయాల్లో పట్ల అయితే ఒక 40% నెగిటివ్గా ఉన్నారు. అదొకటి మనం తీసుకున్నామండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ మెసేజ్ అండ్ మెసెంజర్. అంటే మెసెంజర్ అంటే ఎవరండి? ఇక్కడ ఇద్దరు, ఒకటి రేవంత్ రెడ్డి గారు, 2 కేసీఆర్ గారు. వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు అనేది ఫ్యూచర్లో చేస్తానంటున్నారు. ఈయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నారు. అప్కమింగ్ 3 years కూడా వీళ్ళదండి రూలింగ్. సో వీళ్ళకి ప్రయారిటీలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అన్నప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వేవ్ ఉండడం వల్ల లాస్ట్ 2 years నుంచి కొద్దిగా ఆయనకి అనేది ఒక పాజిటివ్ ఉంది. అంటే కేసీఆర్ గారు అనేది నెక్స్ట్ 29 ఎలక్షన్స్ కన్నప్పుడు ఆలోచన మారచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్ 2 years నుంచి గమనించింది ఏంటంటే కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది ఒక 2% లీడింగ్ అనేది రేవంత్ రెడ్డి గారికి ప్రయారిటీ ఇస్తున్నారండి ప్రజెంట్. అలాగే మెసేజ్ నెరేషన్ బిల్డింగ్ ఏంటి? అసలు ఈ ఎలక్షన్కి 3 పార్టీలు చెప్పే నెరేషన్ ఏంటి, ఏ విధంగా ఎలక్షన్కి వెళ్తున్నారు అని చూసుకుంటే కనుక 3 పార్టీలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే కామన్గా ఉండేది 2 విషయాలండి. ఒకటి డెవలప్మెంట్, 2 వెల్ఫేర్ స్కీమ్స్ అంటే 6 గ్యారంటీస్. 2 మేము చేస్తున్నారు. బీజేపీ ఏంటి కానీ బీఆర్ఎస్ పార్టీ ఏంటి కానీ నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, మేము తీసుకురండి, మేము కొట్లాడి మేము మీకు ఫైట్ చేసి మీకు అన్ని ఎగ్జిక్యూషన్ చేపిస్తాం 6 గ్యారంటీస్ అని చెప్తున్నారండి. కానీ వీళ్ళు ఏంటంటే చేస్తున్నారు, కొన్ని వెనకబడపడ్డాయి. దానికి సంబంధించిన డిఫెన్స్ వీళ్ళు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో అక్కడ ఏంటంటే మెసేజ్ అన్నది, ఈ మెసేజ్ ఎవరు నమ్ముతున్నారు అంటే జనరల్గా ఏంటంటే ఒక 20 to 25% ఏంటంటే జనరల్గా ఓటర్స్కి ఏంటంటే పార్టీ ప్రిఫరెన్స్ కానీ లేకపోతే ఒక ఐడియాలజీ కానీ అంటూ ఉండదండి. ఒక 25% ఏంటంటే 20 to 25% ప్రజెంట్ గవర్నమెంట్ వెళ్ళిపోతారు. ఎందుకంటే చేసేవాళ్ళు వీళ్ళదే కాబట్టి. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంటి కానీ బై ఎలక్షన్స్ ఏంటి కానీ ఇప్పుడు కూడా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందండి. కొన్ని ఎక్సెప్షనల్ ఎలక్షన్స్ పక్కన పెడతాయి కనుక. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏంటంటే ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రజెంట్ నమ్మే పొజిషన్లో అనమాట అండి. అదొక మనకి ముఖ్యం. తర్వాత ఏంటంటే వ్యతిరేకత. ఈ వ్యతిరేకత ఎంతవరకు వచ్చింది లాస్ట్ 2 years నుంచి? ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే 2 years ఇక్కడ టైం ఫ్యాక్టర్. ఓన్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 8 months to 2 years అవుతుందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక ఒపీనియన్ రావాలంటే కనుక 5 years కంప్లీట్ అయితే ఓటర్ అన్నవాడు ఒక క్లారిటీ వస్తాడు. సో ఏంటనేది. సో ఇక్కడ కొంతమంది ఇందులో ఒక 10% 10 to 20% ఏంటంటే
డైలమాలో ఉన్నారు. అంటే ఇంకా టైం ఉంది కదా అప్పుడే ఏంటి అన్న ఒక ఆలోచన, ఏదైనా మిరాకిల్ జరగొచ్చేమో, ఏదైనా చేయిస్తారేమో, ఇంకా టైం ఇస్తా అన్న ఒక ఆలోచన కొంతమంది ఉన్నారండి. సో దానివల్ల ఏంటంటే వ్యతిరేకత అన్నది కొంతవరకు ఉంది తప్ప పూర్తి స్థాయి రాలేదు. అదే ఒక 5 years వస్తే అప్పుడు ప్రజలు ఏంటంటే, పబ్లిక్ ఏంటంటే ఒక సీఎంని మార్చాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క విజ్ఞత వాడి సీఎంని మార్చే పరిస్థితికి వస్తారు. సో ఇక్కడ ఏంటంటే బై ఎలక్షన్ ఇప్పుడు కూడా అందులో నవీన్ యాదవ్ అన్న ఆయన లోకల్ క్యాండిడేట్గా దాని నుంచి ప్రాక్టికల్గా ఉన్న ఆలోచిస్తే ఏంటంటే, ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు మాగంటి సునీత్ గారి కన్నా దగ్గరికి వెళ్తే పని అవుతుందా, లేదు అంటే కనుక నవీన్ దగ్గరికి వెళ్తే పని అవుతుందండి. ఏదైనా ఒక పెన్షన్ సంబంధించిన విషయం వచ్చినా, లేకపోతే ఏ సమస్య వచ్చినా పబ్లిక్కి ఇప్పుడు ఆ సమస్యను తీర్చే శక్తి అనేది నవీన్ యాదవ్ గారికి ఉంటుంది ప్రాక్టికల్గా. ఈవెన్ దో ఆయన ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా, సో ఆయనకున్న కెపాసిటీ మాగంటి సునీత్ గారికి ఉండదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వ్యతిరేకత అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు, పార్టీకి ఇంకా బిల్డ్ కాలేదు. అది వార్ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ ఇయర్ దానికి అక్యుములేట్ అవుతుంటుంది అన్నమాట. అప్పుడు 5 years అయినప్పుడు డిసిషన్ అనేది వేరేలా ఉండొచ్చు. తర్వాత రియల్ పర్సెప్షన్ ఆఫ్ ది వాటర్ ఏంటి, అసలు ప్రతి అంశం మీద వాటర్ ఎలాగ దాన్ని అర్థం చేసుకుంటున్నాడు దాన్ని బట్టి ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రా ఇష్యూ తీసుకోండి. హైడ్రా అనేది ఎంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, ఎంతమంది నెగిటివ్గా తీసుకున్నారు అనేది మనకి ప్రతి విషయంలో కూడా ఒక వాళ్ళ పర్సెప్షన్ ఏంటి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్ విషయంలో కేసీఆర్ గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందండి, లాస్ట్ 10 years చూశారు. ఈయన చూడబోతున్నారు ఇన్ ది ఫ్యూచర్ సిటీ, లేకపోతే ఫ్యూచర్కి ఇలా ఇది చేస్తాను చెప్తున్నారు. సో డెవలప్మెంట్ అన్నది ఎప్పుడు ఎంతవరకు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు 2 yearsలో అన్నది. సో వాళ్ళ పెర్సెప్షన్ జనరల్గా ఏంటంటే ఇక్కడ కూడా మనం జనరల్గా మనం ఎలక్షన్ మనం స్టడీ చేస్తే స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ప్రతి పార్టీకి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్షన్ మనం తీసుకుంటే ఒక 35% కాంగ్రెస్ పార్టీకి ఉంటుందండి ఓట్ షేరు, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్, వాళ్ళు ఎవరికి ఓటేరు. అలాగే బీఆర్ఎస్ తీసుకోండి 35% ఉంటుంది స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు, అలా ఏ పార్టీకి వేరు. ఒక 10% ఎంఐఎంకి ఉండొచ్చండి, ఒక 10% బీజేపీకి ఉండొచ్చు, ఒక 5% నోటా ఇంటి కానీ లేకపోతే వేరే ఇండిపెండెంట్స్ కానీ ఉంటారు. ఇంక పోతే లాస్ట్ ఎఫెక్ట్గా ఒక 5% ఉంటారండి. ఆ 5% ఓటర్స్ అనేది డిసైడ్ చేస్తారు ఎలక్షన్ అండి. ఈ 5 years కూడా కొట్టుకునేది 5% గురించేనండి ఈ పార్టీస్ అన్నీ కూడా. సో ఆ 5% అన్న వాళ్ళు చాలా అన్ని పారామీటర్స్ చూసి జడ్జ్మెంట్ చేసి ఓటేస్తారండి. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది చాలా బిగ్ టాస్క్ పొలిటికల్ పార్టీస్కి. సో వాళ్ళు ఎటేపు మూవ్ అయితే అటేపు వాళ్ళ విక్టరీ. చూద్దాం అంటే ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే భవిష్యత్తు ఉందండి మీరు చెప్పే దాని ప్రకారం బీఆర్ఎస్ డెఫినెట్గా భవిష్యత్తు ఉందండి. ఎందుకంటే జనరల్గా within 2 years జరిగినప్పుడు వన్ సైడ్ వాళ్ళ ఎలక్షన్. సో ఇలాగ 1%తోనే ఎంత వస్తుందంటే కనుక అపోజిషన్లో చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుందండి బీఆర్ఎస్. సో భవిష్యత్తు అనేది కన్ఫామ్గా బీఆర్ఎస్ ఉందండి. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే మనం రియల్ పర్సెప్షన్ ఏంటి, వాటర్ ఏ విధంగా అనుకుంటున్నాడో అనేది మనం ఒక అబ్జర్వ్ చేయాలి. అలాగే లాస్ట్ ట్రెండ్స్ ఆఫ్ కమ్యూనిటీ ఓటింగ్. ఇప్పుడు కమ్యూనిటీ ఓటింగ్ ఎలాగయ్యింది అంటే ముస్లిం ఓటింగ్ ఉంది, అలా బీసీ ఓటింగ్ ఉంది. ఇక్కడ మెయిన్ అంటే బీసీ ఓటింగ్, ముస్లిం ఓటింగ్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది. ఇక స్ట్రాటజిక్ స్టెప్ ఏంటంటే కాంగ్రెస్ది ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారండి, క్యాండిడేట్ కంటెస్ట్ చేయలేదు. సో దానివల్ల ఏంటంటే మేజర్గా ఎక్కువ పోర్షన్ ముస్లిం ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయింది. అలాగని పూర్తి ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవ్వలేదండి. పార్టీ లీడర్ అయినంత మాత్రాన పూర్తి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాంగ్రెస్కి. దానివల్ల ఈ టైట్ పొజిషను. సో ఇక ముస్లిం ఓటింగ్ ఎలాగైంది, ఏ స్థాయిలో పోలరైజేషన్ అయింది. అలాగే బీసీ ఓటింగ్, ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ బీసీకి సంబంధించిన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన అతను. సో బీసీ ఓటింగ్ ఏ స్థాయిలో పోలరైజేషన్ అయింది, సో ఈ ఓటింగ్ అనేది ఓవరాల్గా ఎలా కన్సల్టేషన్ అయింది అని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకున్నప్పుడు మనకేంటంటే ఓవరాల్గా ప్రజెంట్ ఆన్ గ్రౌండ్ మనం తీసుకున్న ఇన్పుట్స్ అయితే ఏంటి, కానీ పబ్లిక్ వాళ్ళు చెప్పిన మన డీప్గా ఏంటి, మన సంస్థ పేరు కూడా జన్మైన్ అండి. అంటే జనాల యొక్క సైకాలజీని డీప్గా వెళ్ళి తవ్వి తీసే పేరుగా మనం పెట్టమటండి, మీకు తెలుసు. సో జన్మైన్ మీకు ఇప్పుడు ఇందా చెప్పాను కదా 5% అనేది మా టార్గెట్ ఏంటంటే 5%లో కూడా బయటికి తీసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలాగ ఉంది దాన్ని అనాలిసిస్ చేసి దానికి మనం సపోర్ట్ చేయాలని లేటెస్ట్ మనం కాన్సెప్ట్తో మనం వర్క్ చేస్తున్నమాట అండి. సో ఈ రోజున్న ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ప్రకారంగా కాంగ్రెస్ అయితే డెఫినెట్గా గెలవబోతుంది. 1% లీడింగ్తో 2600 ఓట్స్ ±500 ఓట్స్తో డెఫినెట్గా నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే కాకపోతున్నారండి. చూద్దాం. అంటే కురసాల సాయి ఫణీంద్ర గారు జన్మైన్ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే ఈ విధంగా ఉంది. ఫర్దర్గా కనుక మనం చూసుకుంటే ఇది వ్యాలిడిటీకి సంబంధించింది. అంటే నవీన్ గారు విన్నింగ్ క్యాండిడేట్ అని చెప్పి చెప్తున్నారు. ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.